కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో యానిమేటర్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలకు నిరసనగా డ్వాక్రా గ్రూప్ సభ్యులు యానిమేటర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా కర్ణాకుల వీరాంజనేయులు అనే వ్యక్తి యానిమేటర్ దౌరసింగు హైమవతిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 7,75,000 రూపాయల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ హైమవతి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో నిందలు వేయడం కాకుండా అధికారులు వెంటనే స్పందించి బ్యాంకు లావాదేవీలను పూర్తి స్థాయిలో పరిశీలించి విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కాకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వారిని, యానిమేటర్ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని కోరారు. సకాలంలో అధికారులు స్పందించి ఈ గందరగోళానికి తెరదించాలని అన్నారు. వివోఓ బి మంగా రామలక్ష్మి, ఎన్ఓఓ బి పఠాన్ సత్యవతి, ఎస్హెచ్జి కునిశెట్టి పద్మ, పెద్ద సంఖ్యలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. బ్యాంక్ మేనేజర్ గారు ఇలా 2-3 నెలలకు ఒకసారి వస్తున్నాయని చెప్పేసి పొదుపు తీసేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో సీజ్ చేయడం జరిగింది. ఇలా చేయగానే అందులో ఒక సభ్యురాలకి ఒక అదేండి హై స్కూల్లో జాబ్ చేస్తుంది. అదే చిన్న జాబ్, అదే కుర్చీ జాబ్. అది ఆవిడకి 10,000 పడుతుందండి. ఆవిడ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోవడం, ఆవిడ అకౌంట్ సీజ్ చేయడం కూడా జరగడం వల్ల ఆవిడ బ్యాంక్ వెళ్తే అప్పుడు నిజం నిర్ధారణ పడిందండి. మీ గ్రూప్ సరిగా కట్టట్లేదమ్మా, మీరు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకును అని చెప్పేసి ఆయన మేనేజర్ గారు అడగ, మేము ప్రతి నెల కూడా ప్రెసిడెంట్ కి ఇవ్వడం జరుగుతుందండి, ఆవిడ ఎందుకు కట్టట్లేదో మాకు తెలియస్తారని చెప్పేసి అంటే మేనేజర్ గారు మీరైతే ఇంటికి వెళ్ళి మీ ప్రెసిడెంట్ ని తీసుకుని బ్యాంకు రావడమా లేదంటే హైమగారి దగ్గరికి వెళ్ళడమా వెళ్ళి తేల్చుకుంటండి అమ్మా అన్నారు. వాళ్ళు వచ్చారండి నా దగ్గరికి. రాగానే నేను అన్నాను, అమ్మా మీరిద్దరికి కాదు మొత్తం 10 మంది రండి, ప్రెసిడెంట్ ని తీసుకుని 10 మంది రండి. అప్పుడు నేను 10 మందికి మీరు ఎన్ని నెలలు కట్టారో ఎన్ని నెలలు కట్టలేదో మీరు ఏమైనా రాయించుకుని బుక్స్ అంటే తీసుకురండి, నేను మీటింగ్ పెట్టి చెప్తానన్నాను. ఇలా అంటే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 10 మంది కలిసి బ్యాంక్ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. నా దగ్గరికి రాలేదు వాళ్ళు. నా దగ్గరికి వస్తే నేను చెప్తానండి ఏం జరిగింది ఏంటన్నది నేను చెప్తాను. నా దగ్గర రాకుండా బ్యాంక్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారండి. నిర్ణయించుకోగానే నాకు ఫోన్ చేసింది ప్రెసిడెంట్, ఇలా బ్యాంక్ వెళ్తున్నారు హైమ గారు, మీరు రండి బ్యాంక్ అని చెప్పేసి అంటే నేను వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ తర్వాత ఇంకోసారి మళ్ళీ కాల్ చేసి మేనేజర్ గారు లేరని చెప్పండి మేడం గారు, నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పేసి చెప్పిందండి. మేనేజర్ గారు లేరని ఎలా చెప్తారమ్మా, అందులో సెక్రటరీ కొడుకేమో సిసిబి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా నన్ను అడిగాడు మేనేజర్ గారు ఉన్నారా లేరా అని. ఆ అబ్బాయి ఫోన్ చేసినా తెలిసిపోద్ది కదా మేనేజర్ గారు ఉన్నారా లేదా, అయినా నువ్వు అంత దొంగతనం ఎందుకు, 10 మందితో రా అని చెప్పానండి. నాకైనా మీటింగ్ ఉందని నాకు వేళ రావడం కుదరదు, మీరు వెళ్ళి మాట్లాడండి నేను తర్వాత వస్తానని చెప్పానండి. నాకు ఆవేళ వివో మీటింగ్ ఒకటండి, ఇక్కడేమో జూమ్ జరుగుతుందండి ఇక్కడ. నేను దానికి రావడానికి నేను రెడీగా ఉన్నాను సార్ అంటే. అయితే వాళ్ళేమో ఏం చెప్పారంటే ఒకసారి రండి మళ్ళీ వెళ్ళిపోతారు కానీ అనేటప్పటికీ నేను హడావుడిగానే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి అక్కడ ఆవిడొక్కతే ఉంది. ఆవిడొక్కతే ఉంటే అదే బేబీ నువ్వు ఒక్కదాని ఉన్నావేంటి, 10 మంది మరి ఏరియా అని అడిగితే 10 మంది వెనకాల వస్తారండి, ఈ లోపల నేను మేనేజర్తో కొంచెం మాట్లాడుకునేది ఉందండి, మీరు నాతో రండి అని చెప్పి తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్తే నేను వెళ్ళడం జరిగిందండి. వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన వెంటనే మేనేజర్ గారితో బాబు నేనే వాడుకున్నానండి మొత్తం డబ్బులన్నీ ఒక 1 రోజుల్లో కట్టేస్తాను సార్, మీరు మా గ్రూప్ వాళ్ళతో చెప్పకండి అని చెప్పేసి మేనేజర్ గారిని అడగడం జరిగిందండి. మేనేజర్ గారు అన్నారు అదేటమ్మా 10 మంది డబ్బులు నువ్వు వాడుకోవాల్సిన పని ఏంటి, నువ్వు వాడుకోవడానికి నీకేం రైట్స్ ఉన్నాయని చూసి మేనేజర్ గారు అడిగారండి. ఈ లోపల గ్రూప్ వాళ్ళు వచ్చారు. గ్రూప్ వాళ్ళు రావడం చూసి మేనేజర్ గారు బెంచ్ కిందకైనా అది కుర్చీ వెనకాలకి దూరిపోయి భయపడిపోయి దూరిపోయిందండి ఆవిడ. అంతేగాని మేనేజర్ గారు కాళ్ళు పట్టుకోలేదు ఆవిడ. బెంచ్ కిందకని కుర్చీ కిందకి మీ సీసీటీవీ ఫోటోస్ కావాలంటే నేను పెట్టమంటానండి మీరు చూసుకుందరు కానీ అలా భయపడిపోయి దూరిపోయిందండి. భయపడిపోయి ఎప్పుడైతే దూరిందో అక్కడ ఉన్న ఆనందను ఆవిడ లక్ష్మణ్ ఉన్నారు కదా అక్కడే ఉన్నారు వాళ్ళు, అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు వచ్చి అమ్మాయి అలా దూరకూడదు రండి అని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టడం జరిగిందండి. కుర్చీలో కూర్చోబెట్టగానే ఈ లోపల 10 మంది వచ్చారండి. 10 మంది వస్తే మేనేజర్ గారు వాళ్ళని అడిగారు, ఇప్పటివరకు మీరు ఎందుకు చూసుకోకపోవడం పనేటి, మీకు చూసుకోవాలి కదా, ప్రతి నెల మీరు కట్టారో లేదో మీరు ఆవిడని అడగాలి కదా, మీరు ఆవిడకి ఇచ్చేయడం ఏంటి అని చెప్పేసి అడిగారండి. అడిగేటప్పటికి ఈ లోపల నాకు ఫోన్ వస్తున్నాయని సార్ కొంచెం వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు ఏదో నాకు ఇంటికి పంపించండి, అదొకటి తప్పైందండి, నేను అదే ఒకటే తప్పు, స్టేట్మెంట్ ఇవ్వండి సార్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీటింగ్ అయితే నేను అన్ని వివరంగా చెప్తాను సార్ అని చెప్పేసి నేను వచ్చేసానండి. నేను జగ్గంపేట నేను ఎప్పుడైతే జగ్గంపేట వస్తానో ఆవిడకి అవకాశం దొరికిస్తుంది. నేను ప్రతి నెల హైమ గారికి ఇచ్చేసాను కట్టమని అని చెప్పేసి ఒక మాట సభ్యులతో చెప్పేసిందండి. సభ్యులతో చెప్పేగానే ఈ లోపల వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికే నాకు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి హైమ జగ్గంపేట మండలం వివయ గ్రూప్ సిఐటియు అనుసంధానంతో ఉన్నామండి. ఈ అమ్మాయి మా వివోఏ ఒక ఆమె సమస్యలు ఎదుర్కొంటుందండి. అది కృపా మహిళా శక్తి సంఘం నుంచి బ్యాంక్ లింకేజీ రాజ్పూడి అండి. కృపా మహిళా శక్తి సంఘం నుంచి ప్రెసిడెంట్ డబ్బులు కట్టడం జరిగిందండి.
ఆ కట్టిన డబ్బులు ఈ హైమా వివోఏ గారికి ఇచ్చాననేసి ఆ అమ్మాయి ఆరోపణ చేస్తుందండి. బ్యాంక్ లింకేజ్ అయితే మేము తీసుకోమండి, వాళ్లే కట్టుకుంటారు. లోన్ ఇచ్చే వరకే మా బాధ్యత, వాళ్లే కట్టుకుంటారు. 20 వాయిదాల వరకు హైమా గారికి ఇచ్చాననేసి ఆరోపణ చేస్తుందండి. దానికి సపోర్ట్గా కర్ణాకల వీరాంజనేయులు గారు వచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగిందండి. ఆరోపణ ఏదైనా జరిగింది, వాళ్ళిద్దరూ వాస్తవం చూసుకోవాలి, చూసుకోకుండా పేపర్ స్టేట్మెంట్లు అయ్యి ఇవ్వడం జరిగిందండి. ఆ అమ్మాయి మానసికంగా వేదనకు గురవుతుందనేసి మేము పేపర్ యూనియన్ తరఫున మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నామండి.